కల్కి సినిమా మేకర్స్ కి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు కల్కి 2898 సినిమా మేకర్స్ కి నోటీసులు అందాయి. కల్కి సినిమాలో కల్కి భగవానుడు గురించి గ్రంథాలకు భిన్నంగా తప్పుగా చూపించారని అమితాబ్ బచ్చన్, ప్రభాస్ తో పాటుగా కల్కి యూనిట్ కు కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు. హిందూ గ్రంథాలలో వివరించిన వాటికి వ్యతిరేకంగా నిర్మాతలు దేవుళ్లను తప్పుగా చిత్రీకరిస్తున్నారని కృష్ణం ఆరోపించారు. తల్లి దీపిక కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లు చూపించి వందల కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని నోటీసులో పేర్కొన్నారు. ఆచార్య ప్రమోద్ కృష్ణ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఉజ్వల్ ఆనంద్ శర్మ ఈ నోటీసులు అందించారు. కల్కి కథ చిత్రీకరణ వర్ణన పూర్తిగా సరికాదని నోటీసులో పేర్కొన్నారు. హిందూ గ్రంథాలను వాడుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ గా మారిందని, వాటిని వక్రీకరించే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కి అవతారం విష్ణువు చివరి అవతారమని అనేక హిందూ పురాణాలు ఆయన గురించి వెల్లడించాయన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగాశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 3 వారాల క్రితం థియేటర్స్ లో వచ్చినా సరే ఇంకా కల్కి క్రేజ్ పోలేదనే చెప్పాలి. ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని, శోభన వంటి నటీనటులు కీలక పాత్రలో నటించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.